టన్నెల్ ఎప్పుడొస్తుందా అని అందరం యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నామండి. ఫైనల్‌గా ఆ మూమెంట్స్ రానే వచ్చేసాయి. టన్నెల్ గుండా ఆ ట్రైన్ వెళ్తూ ఉంటుంటే చాలా ఎంజాయ్ చేశాం. ఇంతకీ మేమెక్కడికి వెళ్తున్నాం? ఆ టన్నెల్ ఎక్కడ ఉంది? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నాతో పాటు వచ్చేసేయండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చేసుకోకుండా ఉన్నట్లయితే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీకు నచ్చితే షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? వాస్తవానికి మేము యాగంటికి వెళ్తున్నాం. యాగంటి అనగానే చాలామంది ఎక్కడో విన్నాము కానీ వెళ్ళలేదు అన్న ఆలోచన వచ్చిందా మీకు? యెస్. కానీ సుప్రసిద్ధ శైవ క్షేత్రం అండి. చాలా మంచి ప్లేసు, చాలా మహిమగల ప్లేస్ కూడాను. ఒకసారి మనం అక్కడికి వెళ్ళి స్వామివారికి నమస్కరించి ఏమైనా అనుకోని వస్తే తప్పకుండా తీరుతాయి. ఒకసారి ట్రై చేయండి. కాబట్టి మరి యాగంటికి ఎలా వెళ్ళాలి అనేది నేను ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో యాగంటి గురించి చూపిస్తా. ఓకేనా? సో చక్కగా ఉదయాన్నే 8:15 ఆర్ 20 కల్లా ట్రైన్ వచ్చేసిందండి రైల్వే స్టేషన్కి. రాగానే ట్రైన్ ఎక్కి కూర్చున్నాం. ఓకే. వాస్తవానికి ఈ ట్రైన్కి రిజర్వేషన్ లేదండి. అంటే తీసేశారంట. అంతా జనరలే కాబట్టి ఫ్రీగా ఉంది. ట్రైన్ కూడాను చాలా కంఫర్టబుల్గా ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు. అందరూ ప్రశాంతంగా ఒక్కొక్కరు ఒక్కొక్క బెర్త్లో పడుకొని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. బయటేమో అందమైన నేచర్, లోపలేమో ఎంటీ సీట్స్. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? ప్రశాంతమైన ప్రయాణం చేయడానికి. అదుగు ట్రైన్ ఏమో టన్నెల్స్లో గుండా చిక్కు అనుకుంటూ వెళ్ళిపోతుంది. నేనేమో ఎమర్జెన్సీ విండో దగ్గర కూర్చొని దాన్ని క్యాప్చర్ చేయటమే సరిపోతుంది. కొంత దూరమేమో పచ్చని చెట్లు, కొంత దూరమేమో పంట పొలాలు, కొంత దూరమేమో పెద్ద పెద్ద కొండలు, కొంత దూరమేమో రాళ్ళు రప్పలు. ఇలా డిఫరెంట్గా ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషన్స్ మధ్యలో, ప్రెమిసిస్ మధ్యలో గుండా చక్కగా అందమైన ప్రయాణం కొనసాగింది. 8:20కి స్టార్ట్ అయిన మా జర్నీ అక్కడికి వెళ్ళేసరికి 1:30 అయిందండి. ఓకేనా? సో ఇంతసేపు ఆ అన్ని గంటలు ట్రైన్లో ఉన్నప్పటికీ మేమైతే బోర్గా ఫీల్ అవ్వలేదు. ట్రైన్కి రైట్ సైడు, లెఫ్ట్ సైడు అందమైన సీనరీస్. నేను రైట్ సైడ్ వీడియో తీయాలా, లెఫ్ట్ సైడ్ వీడియో తీయాలా, ఎలా తీయాలని ఎంతో కన్ఫ్యూజ్ అయ్యాను. ఓకేనా? చూస్తున్నారా మీరు? బటర్ఫ్లైస్ గ్రీన్ కలర్లో, అంటే ఫాస్ట్గా వెళ్తుంది కదా, అంతగా మీకు కనిపించట్లేదేమో కానీ నంబర్ ఆఫ్ బటర్ఫ్లైస్ అండి, చాలా బాగున్నాయి. ఓకేనా? నేను స్టార్టింగ్లో చెప్పాను టన్నెల్, దానికోసం మేమందరం చాలా యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నాం. ఓకేనా? ఎప్పుడు టన్నెల్ వస్తుందా, ఎప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చేద్దామని నేనైతే మా హస్బెండ్ని ప్రతి 5 మినిట్స్కి ఒకసారి అడుగుతూనే ఉన్నాను, ఎప్పుడు వస్తుందని. అవిగోనండి బటర్ఫ్లైస్, అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో ఫైనల్గా టన్నెల్ వచ్చింది. అది గాజులపల్లి దాటిన తర్వాత నంద్యాలకి దగ్గరలో ఉంటుందట. అదిగదిగో వచ్చేసింది, టన్నెల్లోకి వెళ్తున్నాం. సో ట్రైన్ టన్నెల్లో గుండా పరిగెడుతుంది. ఆ ఎక్స్పీరియన్స్, అంటే ఆ యాంగ్జైటీ, ఆ ఆనందాన్ని చాలామంది తమ విజిల్స్ ద్వారా, తమ అరుపుల ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి. ఒరిజినల్ వాయిస్ పెడితే మీకు అర్థం కాదు, అరుస్తున్నారు పిల్లలు. ఓకేనా? పిల్లలేముందిలేండి, పెద్దోళ్ళకైనా అరుపులు వస్తుంది అది చూస్తే. అంటే చీకట్లో నుండి వెళ్తూ ఉంటుంది కదా, అంటే కొండ మధ్యలో నుండి మనం వెళ్తున్నాం అనే ఒక ఫీలింగు మనల్ని ఆ విధంగా చేసే విధంగా చేస్తుందన్నమాట. సో ఫైనల్గా టన్నెల్ ఒకటి పెద్దది ఉంటుందండి, ఒకటి చిన్నది ఉంటుంది. పెద్దది ఒక 2 మినిట్స్ వరకు ఉంటుంది అనుకుంటా, చిన్నది ఒక 1 మినిట్ అంతే. ఆ రెండింటిని దాటుకొని బయటికి అయితే వచ్చేసాం. వాస్తవానికి 2 సార్లు అంటే ట్రైన్లోనే వెళ్ళాము, నైట్ టైం వెళ్ళామన్నమాట. అప్పుడు ఈ టన్నెల్ని మిస్ అయ్యాము, ఎందుకంటే నిద్రపోతూ ఉంటాం కదా. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం మేము దీన్ని ఎక్స్పీరియన్స్ చేయటము. డే టైం వెళ్తున్నాం కాబట్టి నిద్రపోకుండా మేల్కొనుండి మరీ చూసామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసేసాం. ఇంతకీ యాగంటికి వెళ్తున్నాం కదా. సో ఈ టన్నెల్ అయిపోగానే ఒక 10 or 15 మినిట్స్ తర్వాత నంద్యాల వచ్చేస్తుందండి. నంద్యాల వైపు వెళ్ళే వాళ్ళకైతే ఇది బాగా పరిచయమే అనమాట, ఈ టన్నెల్స్ అనేవి. మనలాంటి వాళ్ళకి ఎప్పుడన్నా వెళ్ళే వారికి మాత్రం కొత్తగా ఉంటుందన్నమాట. ఓకేనా? సో నంద్యాల స్టేషన్ వచ్చింది. నంద్యాల తర్వాత
మేము బేతంచెర్లలో దిగాలన్నమాట. యాక్చువల్గా మీరు నంద్యాలలో దిగి కూడా వెళ్ళొచ్చు, కానీ బేతంచెర్లలో దిగితే చాలా దగ్గర. ఓకేనా. సో ఇదేనండి నంద్యాల రైల్వే స్టేషన్. నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను, పర్వాలేదు, కొంచెం విశాలంగా పెద్దగా బాగానే ఉంది. ఓకేనా. సో యాగంటి గురించి మాట్లాడుకుందామా 2 నిమిషాలు. ఈ ప్రదేశం కర్నూలు జిల్లాలోని బనగానపల్లికి దగ్గరలో ఉంటుందండి. సుప్రసిద్ధ శైవ క్షేత్రం. జనరల్గా మనకి శివాలయం అనగానే ఓన్లీ ఆ శివయ్య లింగాకారంలో మనకి దర్శనమిస్తాడు. కానీ ఈ యాగంటిలో శివపార్వతులు ఇద్దరూ కూడా ఒకే పానవట్టం మీద ఉంటారండి. అదే ఇక్కడి ప్రత్యేకత. మరి ఎక్కడా కూడా అమ్మవారు అయ్యవారితో కలిసి ఒకే పానవట్టం మీద ఉండదనమాట. ఓకేనా. అండ్ చాలా మహిమగల ప్రదేశం అండి. ఒకసారి మనం ఏదైనా ఆయనకి నమస్కరించి మనసులో కోరుకుంటే తప్పకుండా తీరుతుంది. మేము అంతకుముందు వెళ్ళినప్పుడు అనుకున్నది నెరవేరినందుకు గాను ఆయన మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాం అనమాట ఈసారి. ఓకేనా. అదిగో మా అమ్మాయి హాయ్ చెప్తుందనమాట. సో ఇప్పటి వరకు గ్రీనరీలో నుండి జర్నీ చేసాం. ఇప్పుడేమో రాకీ ఏరియాస్, అంటే చెట్లు లేని కొండలు అనమాట. ఇవన్నీ తొలిచేస్తున్నారు. మనం ఇప్పుడు బేతంచెర్లకి అతి సమీపంలో ఉన్నామండి. బేతంచెర్ల యొక్క ప్రత్యేకత మీకు తెలుసా? నల్ల బండలకు ఫేమస్ అంట. మనం ఇళ్లలో పరుచుకుంటున్నాం కదా, బ్లాక్ కలర్లో ఉంటాయి బండలు, వాటికి ఫేమస్ అంట. చాలామంది సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడికి వచ్చి అవి తీసుకొని వెళ్తారట. అండ్ మొన్న ఈ మధ్య మా ఇల్లు కట్టుకున్నప్పుడు మా వాళ్ళు కూడా ఇక్కడ నుండే తెచ్చారట. మా హస్బెండ్ చెప్పారు. మనము ఒక ప్లేస్ గురించి అంతకుముందు ఎన్నిసార్లు విన్నా కానీ అది ఆ ప్లేస్కి వెళ్ళి విజిట్ చేసే వరకు దాన్ని మనం గుర్తుపెట్టుకోము కదా. సో ఇప్పుడు బేతంచెర్లగానే అనగానే బాగా గుర్తుండిపోతుంది అన్నమాట. ఈ కొండలు అవేనట, అంటే స్లేట్స్ అవి ఇవి తయారు చేస్తారట, ఏదో చెప్పారు మా హస్బెండ్. ఓకేనా. అదే అక్కడ దిగితే స్పెషల్గా అన్ని వీడియోస్ తీసుకుంటూ గుర్తుంటాయి. కానీ ఆయన ట్రైన్లో వెళ్తూ చెప్తున్నప్పుడు మనము అంటాం కానీ పెద్దగా బుర్రలోకి పంపించాం కదండి. అదే. సో ఫైనల్గా మేమైతే దిగాల్సిన ప్లేస్ వచ్చేసిందండి. నంద్యాల నుండి బేతంచెర్లలోనే దిగాలి. అదే అంతకుముందు మనం టన్నెల్ దగ్గర గాజులపల్లి ఉంది కదా, అక్కడైనా దిగొచ్చు. అక్కడ దిగితే మహానంది వెళ్ళొచ్చట. ఓకేనా. నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం దానికి. ఓకే. ఇప్పుడు ఈ బేతంచెర్ల నుండి బస్సులో బనగానపల్లికి వెళ్ళి బనగానపల్లి నుండి ఆటోలో యాగంటి వెళ్ళాలన్నమాట. జర్నీ పెద్దగా ఇబ్బంది అనిపించలేదండి. వెహికల్స్ ఎక్కడికక్కడ ఈజీగానే దొరికాయి. సో ఇప్పుడైతే చక్కగా స్టేషన్ నుండి బయటకు వచ్చాము. బయటకు రాగానే బస్సు రెడీగా ఉందండి. పెద్ద దూరం వెళ్ళక్కర్లేదు, అది దాటి రోడ్డు మీదకి రాగానే బస్సు వచ్చేసింది అనమాట. తర్వాత ఆ బస్సు బనగానపల్లిలో దిగేసి అక్కడ నుండి ఆటో తీసుకొని ఫైనల్గా మేము యాగంటికి వచ్చేసాం. ఇదేనండి యాగంటి. నాకైతే ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ కొండలు, విశాలమైన రోడ్లు, అందమైన ప్రకృతి, ట్రాఫిక్ పెద్దగా ఉండదు, పొల్యూషన్ అస్సలే ఉండదు, జనాలు ఎక్కువగా ఉండరు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదిగదిగో రూమ్స్ తీసుకుందామని వెళ్తున్నామండి. ఆ పూట అక్కడ నిద్ర చేసి మరుసటి రోజు అభిషేకం చేయించుకోవాలన్నమాట. ఇక్కడ చాలామందికి తెలియదు అకామిడేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. చక్కగా ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ రెండూ కూడా మీకు ఏది కావాలన్నా అది అవైలబుల్గా ఉంది. నాన్ ఏసీ 800 రూపీస్, ఏసీ ఏమో 2000 రూపీస్ అనమాట. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సో ఇదండి పార్ట్ 1 వీడియో. యాగంటికి ఎలా రావాలి అని తెలియజేయడానికి ఈ వీడియో అప్లోడ్ చేశాను. మేమైతే గుంటూరు నుండి వచ్చామండి. గుంటూరు నుండి వచ్చే వాళ్ళకి ఇలా వస్తే సరిపోతుందన్నమాట. ఓకేనా. సో పార్ట్ 2 వీడియో కూడా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యాగంటిలో ఏమేమి ఉంటాయి, ఏమేమి ప్లేసెస్ చూడాలి, వాటి యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేవి సవివరంగా నేను మీకు తెలియజేస్తాను. సో పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి.